నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తున్నానండి. చికెన్ పులావ్ అని కూడా అంటారు. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ కోసం చికెన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడిగి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఉప్పు రైస్కి చికెన్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. దీనిలోనే పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుల్లటి పెరుగు తీసుకున్నాను. వీటన్నింటినీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది. ఈలోపు మనం ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. స్టవ్ పైన బిర్యానీ గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకొని ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఈ ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 లవంగాలు, 4 యాలకులు, బిర్యానీ ఆకు, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, అలాగే కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, వీటిని కొద్దిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోనే చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని అంతటిని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్, వాటిని కొద్దిగా వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చికెన్ని ఉడికించుకునేటప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక 50% ఉడికేలాగా మనం చికెన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే బియ్యం నానబెట్టాం కదండి, అందుకని. ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతుంది. అందుకని కరెక్ట్గా 3.5 గ్లాసులు అయితే సరిపోతాయండి. చూసారు కదా, ఇందులో నానబెట్టిన వాటర్ అన్నిటినీ తీసేసి ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఇది మొత్తం ఉడుకుతుంది కాబట్టి మనం గరిటె తీసుకొని మొత్తం కలపాల్సిన అవసరం లేదండి. వాటర్లో మునిగేంత వరకు బియ్యాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెం కసూరి మేతి వేశాను. కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేశాను. ఇలా అన్నిటినీ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇలా కొద్దిగా చెమ్మున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అప్పుడు చక్కగా పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే చికెన్ బిర్యానీని ఈ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసామంటే మనకి సూపర్ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గరిటె పెట్టి ఒక్కసారి పక్క నుంచి కలుపుకుంటే పీసెస్ రైస్ చక్కగా ఈవెన్గా మనం సర్వ్ చేయొచ్చండి. దీంట్లోకి నేను పెరుగు రైతాని ప్రిపేర్ చేశాను. కావాలి అనుకుంటే గ్రేవీ కర్రీతో అయినా తినేయచ్చు. చూసారు కదా, నచ్చిందా వీడియో? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.